జాయిన్ అవుతున్నారు. క్యాబినెట్ కూర్పుకి రంగం సిద్ధం అవుతోంది. ఏంటి అసలు మీ రోల్ ఎలా ఉండబోతోంది? వాళ్ళు మేము చేసిన అమరావతి విషయంలో ఇచ్చిన ప్రామిసెస్ కానీ, లేకపోతే బ్యూరోక్రసీ అడ్మినిస్ట్రేషన్లో జరిగిన తప్పుల్ని కానీ సరిదిద్దడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో, ఒక రోడ్ మ్యాప్తో వెళ్తున్నాము, ఇది మా లైన్ అంటున్నారు. మీ రోల్ ఎలా ఉండబోతోంది? మీరు పర్టికులర్గా ఏదన్నా అనుకుంటున్నారా? నమస్కారం మేడం. అదే విధంగా ప్యానల్ ఉన్న ప్రజలకి, మన ఏబిఎన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా జనసేన పార్టీ తరపున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముందుగా మీకు కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటాను మేడం. ఎందుకంటే ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ న్యూస్ తో పాటు ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తూ, ప్రజలు ఇంత కసితో, కోపంతో ఒక బాధని, వాళ్ళలో ఉన్న బాధని తీసుకునే విధంగా ఓటు వేశారంటే ఏబిఎన్ ఛానల్ ద్వారా మీరు చూపించిన, మనకి ప్రజల్లో తీసుకొచ్చిన చైతన్యం నిజంగా నేను ఒక వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను మేడం. సో ఈ రోజు మనకి మీరు తీసుకుంటే గనక జనసేన పార్టీ తరపున టీడీపీకి కానీ, జనసేన పార్టీకి కానీ, బీజేపీ పార్టీకి కానీ సపరేట్ లైన్స్ ఉంటాయి అని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అదే విధంగా టీడీపీ లైన్స్ అంటే నేను మీదొక లైన్ వాళ్ళదొక అనట్లేదు, ఇప్పుడు ప్రయారిటీస్ వైజ్ అని అంటున్నాను నేను. మేడం మా సైడ్ నుంచి అయితే మాత్రం విద్య, వైద్యం మీద ప్రథమ మా కన్సిడరేషన్స్ ఉంటుంది మేడం. ఎందుకంటే ఉద్యోగాలకు సంబంధించి కూడా మేము మెయిన్ గా కన్సిడర్ చేస్తున్నాము. రైతులకు సంబంధించి వాళ్ళ కష్టాలు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అధికారం లేనప్పుడే కౌలు రైతులు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళకి ఆయన సొంతంగా ₹1,00,000 ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చిన వ్యక్తి. కాబట్టి సార్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు గిట్టుబాటు ధర దగ్గర నుంచి కౌలు రైతులకు సంబంధించిన వాళ్ళ కష్టాలు తీర్చే విధంగా, అదే విధంగా 20 లక్షల ఉద్యోగాల రూపకల్పన, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటు ఇండస్ట్రీస్ ని తీసుకురావడం, నిరుద్యోగులకి ఉద్యోగ రూపకల్పన చేయడం, అదే విధంగా కేవలం ఉద్యోగాలు మాత్రమే కాకుండా ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళకి ఆర్థిక సహాయం అందించి వాళ్ళకు ఆంటర్ప్రెన్యూర్స్ గా తీర్చిదిద్దే విధంగా, ఎందుకంటే రెవెన్యూ జనరేట్ చేయాలి కాబట్టి వాళ్ళని ఒక ఆంటర్ప్రెన్యూర్స్ గా తీర్చిదిద్దే విధంగా వాళ్ళకి ఆర్థిక సహాయం అందజేసి వాళ్ళతో వ్యాపారం పెట్టించే విధంగా మా ప్రథమ లక్ష్యం. దాంతో పాటు ముఖ్యంగా మెడికల్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి చేరాలి. దాని ద్వారా వైద్యం అనేది ఎవరికి డిలే అవ్వకూడదు. ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించి కానీ, లేదు గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించి కానీ ఎవరు ఎక్కడ వైద్యం చేయించుకోవాలనేది అది ప్రజలకే వదిలేయాలని చెప్పిన విధంగా, దాంతో పాటు విద్య పైన ప్రధానమైన మాకు ఫోకస్ ఉండబోతుంది మేడం. సో వీటిని కనుక ప్రక్షాళన చేయగలిగితే రాష్ట్రం రేపు పొద్దున ప్రగతి పదంలో నడుస్తుంది మేము బలంగా నమ్ముతున్నాం. ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారిని కూడా చూస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారిని కూడా చూస్తున్నారు. ముహూర్తాలు అంటూ ఉంటాయి, కానీ మీకు పరిపాలించడానికి మీకు ముహూర్తాలు చూసుకుంటారు, కానీ పరిరక్షించడానికి ముహూర్తాలు అయితే ఎవరు చూసుకోరు మేడం. ఇప్పుడు అదే జరుగుతుంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రాన్ని పరిరక్షించడం మాకు ముఖ్యం, పరిపాలించడం ఎలాగో చేస్తాం, దానికి ముహూర్తం పెట్టుకుంటాం. కానీ అప్పటి వరకు కనుక ఉంటే ఈ కలుగులో ఎలకలు అయితే ఉన్నాయో అవి హోల్స్ పెట్టుకుని, లూప్ హోల్స్ ని పట్టుకుని బయటికి పారిపోతాయి. ఎందుకంటే ఈ రోజు మేము జనసేన పార్టీ కానీ, టీడీపీ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ సంక్షేమ పథకాలు ఇస్తామన్నప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు ఎలా ఇస్తారు, డబ్బు ఎక్కడ ఉందని అడిగారు. మీరు తిన్న వైసీపీ పార్టీ నాయకులు తిన్న డబ్బుని బయటకు లాగగలిగితే అన్ని సంక్షేమ పథకాలకి డబ్బులు సరిపోతాయి మేడం. వైసీపీ వాళ్ళు ఇప్పటి వరకు చూపించింది ఒక సంక్షోభ ప్రభుత్వాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని సంక్షోభంలో నెట్టివేశారు. ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం చూపించబోయేది సంక్షేమ ప్రభుత్వం. కాబట్టి ఈ రోజు మైనింగ్ కార్పొరేషన్ ద్వారా కానివ్వండి, లేదు వైన్స్ సంబంధించి మనకి ఏవైతే బెవరేజ్ కార్పొరేషన్ ద్వారా కానివ్వండి కొన్ని వేల కోట్లు తినేస్తారు. ఆ వేల కోట్లని న్యాయబద్ధంగా వాళ్ళ నుంచి లాగి బయటకు చూపించగలిగితే గనక తప్పకుండా ఆంధ్ర రాష్ట్రానికి అన్ని సంక్షేమ నిధులు అందించి, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎక్సైజ్ గానీ, ఏపీఎండిసి గానీ, లేకపోతే ఇవన్నీ కూడా 5 ఏళ్ళు ఒకెత్తైతే ఎలక్షన్స్ కు ముందు జరిగిన అవకతవకలు కూడా ఇప్పుడు అనేక విషయాలు, సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి కదా. ఎందుకు నెల్లూరులో తెల్లరాయి తరలింపుపై దందా బయటపడింది, గనుల శాఖలో కాంట్రాక్టర్ ఏదైతే డిపాజిట్ కట్టారో ఆ సొమ్ము తినేసిన పరిస్థితి బయటకు వస్తోంది, ఎక్సైజ్, ఇలా ఒక్కొక్కటి కదా. 3 రోజుల నుంచి ఇంకా వాసుదేవరెడ్డి గారి ఇంట్లో సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కేవలం ఆరంభం మాత్రమే మేడం. మీకు ఎప్పుడైతే బాధితులకు ఒక నమ్మకం కలుగుతుందో, మాకు న్యాయం జరుగుతుందని నమ్మకం కలుగుతుందో, బాధితులు తండోపతండాలుగా బయటకు వస్తారు. బాధితుల నుంచి వచ్చే రిక్వెస్ట్ మేరకే మా ప్రభుత్వ చర్యలు కూడా ఉంటాయి మేడం. సో తప్పకుండా బెవరేజ్ కార్పొరేషన్ పేరుతో ఎన్ని వేల కోట్లు తినేశారు, మైనింగ్ పేరుతో మీకు కావాల్సిన వాళ్ళని దాని కార్పొరేషన్ చైర్మన్ గా పెట్టుకుంటూ, లేదు నచ్చిన వాళ్ళని ఎండీలుగా పెట్టుకుంటూ వాళ్ళ సంతకాలని మీకు మేడం, నాకు తెలిసిన పచ్చి నిజం ఏంటి, నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు మైనింగ్ కార్పొరేషన్ లో ఉద్యోగం చేసేవాళ్ళు, వాళ్ళని బలవంత పెట్టి మీరు శాఖ మారతారా, మమ్మల్ని తీసేయమంటారా అని చెప్పని వాళ్ళ చేత ట్రాన్స్ఫర్ లెటర్ పెట్టించుకుని, లేదు లీవ్ పైన వెళ్ళిపోవాలి లేదా ట్రాన్స్ఫర్ అయిపోవాలని చెప్పని బలవంతంగా ఏపీ మైనింగ్ కార్పొరేషన్ నుంచి బలవంతంగా బయటకు తరిమేశారు మేడం. తరిమేసి వాళ్ళకి నచ్చిన అధికారులు వేస్తున్నారు. పూర్తిగా కింద స్థాయి దగ్గర నుంచి, అంటే ఒక ప్యూన్ స్థాయి దగ్గర నుంచి ఎండీ స్థాయి వరకు కూడా వాళ్ళ ఆదేశాలు పాటించే వాళ్ళు, ఏవైతే వాస్తవాలు బయటికి వెళ్లకుండా పూర్తిగా కేవలం 4 గోడల మధ్య ఉంటాయో వాళ్ళని మాత్రమే పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండెల్లో
పూర్తిగా తవ్వేశారు మేడం. దీనంతా కూడా ఎక్కడ పడితే అక్కడ గనులకు సంబంధించి కానీ, మైన్ సంబంధించి కానీ, లేదు మీకు గ్రానైట్ సంబంధించి కానీ, బాక్సైట్ సంబంధించి కానీ, బాక్సైట్ ఇంకా మీకు అడవుల్లోకి వచ్చే ప్రయత్నం చేశారు, కానీ అక్కడ మీకు అడ్డు కూడా పడింది. కానీ మీరు తీసుకుంటే కనుక ఇసుక రీచ్లు ఎంత తిన్నారు మేడం? ఎన్ని వందల కోట్లు తిన్నారు వాళ్ళ ఎమ్మెల్యేలు ఈ రోజు ఇసుక రీచ్ల మీద. ఎలా